ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాలతో సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చలు ముగిశాయి. మంత్రివర్గ విస్తరణపై సుదీర్ఘంగా చర్చించారు నేతలు. ఉగాదిలోపే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, అలాగే వాకాటి శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, బాలునాయక్ కేబినెట్ రేసులో ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చలు ముగిశాయి. మంత్రివర్గ విస్తరణపై సుదీర్ఘంగా చర్చించారు నేతలు. ఉగాదిలోపే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. సుదర్శన్ రావు, ప్రేమ్ సాగర్ రావు, వాకాటి శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, బాలునాయక్ కేబినెట్ రేసులో ఉన్నట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. హైకమాండ్తో కేబినెట్ కూర్పు, పీసీసీ కార్యవర్గం, పలు కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డుల నియామకంపై చర్చ జరిగిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వివరాలు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. అన్ని విషయాలపై రాష్ట్ర నాయకత్వం నుంచి సమగ్ర సమాచారం తెలుసుకున్నారని చెప్పారు. త్వరలోనే అన్ని అంశాలు కొలిక్కి వస్తాయని ఆశిస్తున్నామన్నారు మహేష్ కుమార్ గౌడ్. ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, గౌరవ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు తెలంగాణ విషయాల మీద చాలా సుదీర్ఘంగా మాతో అన్ని విషయాలు చర్చించినారు. దాంట్లో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారుతో పాటు నేను, మా ఇన్ఛార్జ్ మీనాక్షి గారు కూడా పాల్గొనడం జరిగింది. చాలా విషయాలు రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల మీద కూడా వారు అన్ని విషయాలు ఆరాధించారు. ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషన్ మీద వారు అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ వల్ల ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ లాభం జరుగుతుంది, ఎన్ని లక్షల మందికి దాంట్లో ప్రవేశం వస్తుందనే విషయాలు కూడా చర్చించడం జరిగింది. వీటితో పాటు రాబోయే రోజుల్లో కేబినెట్ కూర్పు, పీసీసీ కార్యవర్గము, దాంతోపాటు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డుల నియామకం కూడా అన్ని విషయాలు సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది.